రండి కుమార్ గారు. మేడం ఇదిగోండి రేషన్. చాలా తొందరగా వచ్చేసారే. ఈ టైంలో పెద్దగా కస్టమర్లు ఉండరు మేడం. ఇప్పుడువి పాతవి కలిపి 4000 బిల్ అయింది మేడం. సరే పర్లేదు, ఈ సామాన్లన్నీ లోపల పెడతానే. అరే ఎంత చెమట పట్టిందో చూడు. షాప్లో పని చేసి చేసి చాలా అలసిపోయినట్టున్నావు. మన ఇద్దరం రిలాక్స్ అవుదామా? ఏంటి చెప్పు. ఇప్పుడు నీకు నేను కావాలా, డబ్బులు కావాలా? నేను అనుకుంటున్నా నీకు నేనే కావాలని. అవును అవును. ప్రశాంత్ వచ్చినట్టున్నాడు. వామ్మో, మీ ఆయన వచ్చాడా? నాకు ఇప్పుడు భయంగా ఉంది. ఏం చేయాలి? భయం ఎందుకు? వెనకాల గేట్ నుంచి వెళ్ళిపో. మళ్ళీ ప్రశాంత్ లేనప్పుడు చెప్తాను, అప్పుడు ఇద్దరం ఎంజాయ్ చేద్దాం. వెళ్ళు వెళ్ళు. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. ఇంకా మనకి రేషన్ కూడా ప్రాబ్లం లేదు. అబ్బా, ఎంత క్లారిటీగా వచ్చింది వీడియో. ఇప్పుడు ఈ వీడియో వాడికి పంపించి అస్సలు సినిమా చూపిస్తా. ఎస్, ఇప్పుడు వాడికి ఫోన్ చేసి అప్పుడు చెప్తా. ఇదేంటి ప్రశాంత్ గారు ఫోన్ చేస్తున్నాడు? అరే కుమార్, డబ్బులు కట్టకపోతే చెయ్యి నరికి రెండో చేతిలో పెడతానంటావా? ఇప్పుడు నీ చేతితో వాట్సాప్ ఆన్ చేసి ఒక వీడియో పంపించాను చూడు. వీడియోనా? ఏ వీడియో? ముందు చూడు బేటా. ఈ వీడియో ఎలా వచ్చింది? ఈ వీడియో ఎలా వచ్చింది నీకు? నా భార్య నేను ఇద్దరం కలిసి ప్లాన్ చేశాం. ఇప్పుడు ఈ వీడియోని నీ బాబుకి పంపిస్తాను. పంపించమంటావా? వద్దు వద్దు, పంపించొద్దు. పంపించకూడదు అంటే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి? అకౌంట్కి 1 lakh ట్రాన్స్ఫర్ చేయి. 1 lakh? లేకపోతే ఈ వీడియో నీ బాబుకి పంపిస్తా. పంపించమంటావా? వద్దు వద్దు, అకౌంట్ నంబర్ పంపించు, నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయిస్తాను. వీడికి అకౌంట్ నంబర్ పంపిస్తే ఓ పని అయిపోతుంది.
ఏంటి ఇలా చేశాడు? ఏ రాధిక, ఏంటి వీడియో? నీ మొగుడు నువ్వు కలిసి నాటకాలు ఆడుతున్నారా? ఈ వీడియో ఎలా వచ్చిందో నాకు తెలియదు శంకర్ గారు. నీకు తెలీదా? నాటకాలు ఆడ మాకు. అవును శంకర్ గారు, నేను నిజమే చెప్తున్నాను. రెంట్ కోసం కొన్ని రోజులు టైం తీసుకోవడానికి అలా మాట్లాడమని చెప్పాడు అంతే. ఇంక నాకేం తెలీదు. తర్వాత రెంట్ కట్టేద్దామన్నాడు. కానీ ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీశాడో నాకు అర్థం కావడం లేదు. అర్థం కాటాకేముంది? నీ మొగుడు పెద్ద చీటర్. నీకులాగే ముందు పెళ్లి చేసుకున్న దాన్ని నా మీద కూసిగలిపాడు. మళ్ళీ ఇప్పుడు నీతో ఇలా. అవునా? ప్రశాంత్కి ఇంతకు ముందుకే పెళ్ళయిందా? మా ఇంట్లో వాళ్ళతో నాకు పెళ్లి కాలేదని నన్ను పెళ్లి చేసుకున్నాడు. చాలా మోసపోయాను. అవును రాధిక్ గారు, 2 years బ్యాకే ప్రశాంత్కి పెళ్ళయింది. నేను రెంట్కి వచ్చినప్పుడల్లా ఆమెను చూసేవాడిని. కొన్నాళ్ళకి ప్రశాంత్ నిజ స్వరూపం తెలుసుకుని ఆమె ఎక్కడికో వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుని వచ్చాడు. వీడికెప్పుడు ఇదే పని, తాగటం, జనాల్ని మోసం చేయటం. శంకర్ గారు, నేను చాలా మోసపోయాను. ప్రశాంత్కి పెళ్ళయిందని నాకు తెలీదు. మా అమ్మ నాన్నలకి నేనేం చెప్పాలి? నేనింక బ్రతకను. బాధపడ మాకు రాధిక. భగవంతుడు ఏం చేసినా మన మంచికే చేస్తాడు. నీలాంటి మంచి భార్యను పోగొట్టుకున్నందుకు ఆ ప్రశాంత్ గాడే ఆడవాలి. మీకు నేను తోడుగా ఉంటాను. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను. జాలికి కూడా హద్దుండాలండి. మీరు నన్ను చేసుకోవడమా? అవును రాధిక్ గారు, మీలాంటి మంచి భార్య నాకు దొరకటం నా అదృష్టం. నన్ను పెళ్లి చేసుకోవటం నీకిష్టమేనా? ఏంట్రా అది చెప్పేది? నువ్వు చేసుకునేది అది నా పెళ్ళాం. పెళ్ళామా? నీకిప్పుడు గుర్తొచ్చిందా? పెళ్ళాన్ని వేరే వాడి దగ్గర పడుకోబెట్టేవాణ్ణి మొగుడు అనరు, బ్రోకర్ అంటారు. నువ్వు నా దృష్టిలో మొగుడివి కాదు, మగాడివి కాదు. ఈ రోజు నుంచి మేమిద్దరు మొగుడు పెళ్ళాళం. అరే ప్రశాంత్, నువ్వు చేసిన మోసాలన్నీ పోలీసులకు చెప్తాను. నిన్ను జైలుకు పంపించడం ఒక్కటే మిగులుంది. నీలాంటి మగోళ్ళు బయట తిరగకూడదురా. గుడ్ బాయ్.